ఇప్పుడైతే మేము జింజు లాటన్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చాము. హాయ్ BTS మెంబర్స్ 7 మెంబర్స్. వావ్ చాలా దూరం నుంచి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాకనేమో ఇలా అయింది. షాషి ఇస్ కమింగ్ బిసైడ్ యు థైబా. ఇక్కడ చూడండి ఎన్ని లాటన్స్. ఇక్కడ నుంచి ఆ వే మొత్తం ఇలానే ఉంటది. హాయ్ ఎంత పెద్దగా ఉంది పంది. వా ఇండియాలో జాతకాలు చెప్తారు కదా, ఇక్కడ కూడా కొరియాలో కూడా వీళ్ళు ఆస్ట్రాలజీ చెప్తారు. ఫస్ట్ టైం కొరియాలో ఇలాంటి రూట్లు చూడటము. తైబాకి ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి, వర్షంలో వేడి వేడిగా వండుతున్నారు. ఇక్కడ కూడా బొమ్మలు పెట్టారు చూడండి. ఇక్కడ సైనికులు. BTS ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా నా దాంట్లో? లొకేషన్ చూడండి, మొత్తం లైటింగ్ తో భలే ఉంది. అసలు ఈ చెట్ల మీద ఈ లాటన్స్. హలో గైస్, ఇప్పుడైతే మేము జింజు లాటన్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది ఈవినింగ్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫుల్ వర్షం పడుతుంది. సరే ఈ వర్షంలో కూడా మనం తగ్గేది లేదన్నట్టు ఎంజాయ్ చేద్దాం పదండి. సో ఇది వచ్చేసి ఫోర్ట్, ఒక కోట. ఈ కోటలోకి అయితే వెళ్తున్నాము లోపలికి. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే ఉంది. సో యాక్చువల్ గా ఇప్పుడు ఏదో పెరేడ్ ఉంది అనుకుంటా. వీళ్ళందరూ భలే రెడీ అయ్యారు. వావ్ హాయ్ వావ్ ఇక్కడ కూడా రెడీ అయ్యారు అందరూ. కిమ్చి సారంగే ఇది కొరియన్ లవ్ సింబల్. ఇది చాలా మటుకు తెలిసే ఉంటది అందరికి. ఈ వర్షంలో మేమే క్రేజీ ఫెలోస్ అంటే వెనక చూడండి చాలా మంది వస్తున్నారు. కోటకి రాజు అనుకుంటా స్టాచ్యూ ఉంది పెద్దది. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయి బొమ్మలు. వావ్ మస్తు క్యూట్ గా ఉన్నాయి కదా ఈ బొమ్మలు. ఇక్కడ ఒక బావి ఉంది. ఏముంది చూడండి స్క్విడ్ గేమ్. మీరు గినా చూసారా? కొరియన్ వెబ్ సిరీస్ నాకు చాలా నచ్చిన వెబ్ సిరీస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, చాలా సస్పెన్స్ ఉంటది ఈ వెబ్ సిరీస్. ఎవరో తెలుసుకోండి. ఇది వచ్చి వి అనుకుంటున్నా. VRM జంకుక్ సుగా జిన్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు స్టాచ్యూస్. BTS మెంబర్స్ 7 మెంబర్స్. వావ్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇక్కడ కే కల్చర్ గురించి అయితే చెప్తున్నారు. ఇది చూడండి బ్లాక్ పింక్. అండ్ ఇది వచ్చేసి స్క్విడ్ గేమ్. చాలా దూరం నుంచి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాకనేమో ఇలా అయింది. యాక్చువల్ గా వర్షం 2 o'clock 3 o'clock ఉంది కానీ ఇప్పుడు టైం 4 అవుతుంది. కానీ వర్షం మాత్రం తగ్గట్లేదు, పడుతూనే ఉంది. అండ్ చూడండి ఎంత క్యూట్ గా ఉంది మూన్ మీద. ఈ రాజు గుర్రం మీద వెళ్తున్నాడు, వెనక అందరు వాళ్ళ సైనికులు ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి పల్లకి ఉంది. ప్రాణి హాయ్ పెళ్లి కూతురు. అండ్ రాజు ఏమో గుర్రం మీద వెళ్తుండు, రాణి ఏమో పల్లకిలో వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ సైనికులు. అండ్ ఇక్కడ అన్ని గోల్డ్ బాము ఫుడ్ అన్ని తీసుకొని వెళ్తున్నారు. వావ్ మస్తు క్యూట్ గా ఉంది కదా ఇది. ఫేమస్ నూడిల్స్ స్పైసీ రామెన్. ఇది ఒకసారి నేను ఛాలెంజ్ ట్రై చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్, ఇది మేము ట్రై చేసాము. బనానా మిల్క్ బాగుంటది. అది వచ్చేసి ఫిష్ కేక్ లాగా, ఇది బాగుంటది. ఇది కూడా ఇక్కడ మనం రెంటల్ గా తీసుకోవచ్చు, డ్రెస్సెస్ వేసుకోవచ్చు. నేను వేసుకుందాం అనుకున్నా ఈ రెంటల్ డ్రెస్ కూడా, కానీ వర్షం వల్ల వేసుకోలేకపోతున్నా. ఇక్కడ చూడండి స్కూల్ పిల్లలు పనిష్మెంట్ మళ్ళీ ఇస్తారా ఏంటిలో. అండ్ ఇది వచ్చేసి ఏంటో ఇది, కానీ ఈ బొమ్మలు మాత్రం భలే క్యూట్ ఉన్నాయి. వర్షం పడుతుంటే అందరు దీని కింద తల దాచుకుంటున్నారు. ఏం లేదు ఖాళీ ఉంది. అండ్ ఇక్కడ బంతిపూలు ఉన్నాయి. బాగున్నాయి బంతిపూలు. స్టాచ్యూ లేకుండా ఉన్నారు. Shashi is coming beside you, Thaiba. Wow. ఇది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్ కోట. అండ్ ఇక్కడ టికెట్ ఆఫీస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్క్రీన్ ఉంది.
ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి 6000 కొరియన్ వాన్స్. ఎందుకు ఈ టికెట్స్ అంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి. సో 1 వే వచ్చేసి 2000, 2 వేస్ వచ్చేసి 6000 అంట వీళ్ళు. వావ్, ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చెక్క బ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడికి మనం ఈ బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి. పైన బుగ్గలు బలి ఉన్నాయి కదా ఎగురుతున్నాయి. ఈ బొమ్మ చూడండి. ఏ హాయ్. కానీ వీళ్ళ గెటప్ చూడండి, అప్పట్లో వీళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు ఇలాంటివి వాడేవాళ్ళు. ఇక్కడ కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇవి. సో ఇటు సైడ్ ఉన్నాయి అండ్ బొమ్మలు ఇటు సైడ్ కూడా ఉన్నాయి. మొత్తం అవే పెట్టారు ఈ బ్రిడ్జ్ మొత్తము. ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు అంటే జింజు లాథన్ ఫెస్టివల్ అప్పుడు. ఇది ఇమ్జీ వార్ అంటే జపానీస్ వాళ్ళు కొరియన్ ని రూల్ చేసేటప్పుడు ఇక్కడ కొందరు సోల్జర్స్, అక్కడ మీ కోట కనిపిస్తుంది కదా, సో కొందరు కొరియన్స్ వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి అంటే వాళ్ళని తీసుకొని బంధించారు. సో అప్పుడు ఈ కొరియన్ ఆర్మీ కొరియన్ వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీస్ కి అండ్ మిలిటరీ వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలి అంటే లాంటర్న్స్ వెలిగించేవాళ్ళు. సో అలా ఈ ఫెస్టివల్ అనేది ఫేమస్ అయింది. 420 years ఎగో ఇది జరిగింది. సో ఇంకా వీళ్ళు అదే ఆచారానికి ఇంకా వాళ్ళ కొంచెం ప్రైడ్ గా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ త్రిశూలం లెక్క ఉంది కదా వీళ్ళ హ్యాండ్స్ లలో, బాగుంది. దీనిపైన బ్యానర్ కూడా పెట్టారు. యాక్చువల్ నైట్ టైం ఈ వ్యూ చాలా బాగుంటది. ఈసారి మేము మరీ ఎర్లీగా వచ్చాం కాబట్టి ఈ వర్షం వల్ల ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాము. దూరం నుంచి చూసే బొమ్మ అనుకున్నా, కానీ బొమ్మ కాదు. ఇందులో పనిచేసే అతను ఇంత వర్షంలో కూడా వర్క్ చేస్తున్నాడు. చలి పెడుతుంది కూడా పాపం. ఫైనల్ అయితే ఈ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ లాంటర్న్స్ అనేవి మొదలు పెట్టేశారు లైటింగ్స్ తో. ఇక్కడ చూడండి పడవలతో ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా ఇవి లైటింగ్స్ తో. ఇదంతా రివరే. బ్రిడ్జ్ కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ లైటింగ్స్ తో, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎన్ని లాంటర్న్స్. ఇక్కడ నుంచి ఆ వే మొత్తం ఇలానే ఉంటది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ లాంటర్న్స్. అండ్ వీటిపైన ఏమో రాసి పెట్టారు జింజు నామ్యాంగ్ యాంగ్డాంగ్ ఫెస్టివల్. సో చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇవే. పైన అన్ని లాంటర్న్స్ క్లాత్ తో తయారు చేశారు. పైన చూడండి మొత్తం లాంటర్న్స్ భలే ఉంది కదా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అవే. వావ్, చాలా బాగుంది కదా ఇక్కడ. వాటర్ లో ఉన్నాయి లాంటర్న్స్. ఈ కొరియన్ డ్రెస్ వేసుకున్నాయి. వావ్, బ్లూ కలర్ డ్రెస్. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు సైడ్ కూడా మళ్ళీ మొత్తం స్టాల్స్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ లాంటర్న్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. చూడండి పిల్లి బొమ్మ ఎంత క్యూట్ ఉంది, పెద్దది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇలా. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి ఈ బొమ్మలు. అదైతే కే ట్రెండ్ అంటే కొరియన్ ట్రెండ్. వెనుక గుర్రం ఉంది. ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ లైటింగ్స్ కలర్స్ వి. అండ్ అక్కడ ఉన్నాయి డక్కులు కూడా ఉన్నాయి ఆడ. పదండి. సో ఇక్కడైతే కొరియన్ ఫుడ్ ఉంది, ఎవరు నూడిల్స్, జాపనీస్ ఫుడ్ ఇది. సో ఇక్కడ అన్ని కంట్రీస్ ఫుడ్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి వాఫిల్ విత్ ఐస్ క్రీమ్. ఓ ఇంత హెవీగా మనం తినలేమే. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఆక్టోపస్, చికెన్, హాట్ డాగ్స్, పొటాటో. ఇక్కడ టర్కిష్ ఉంది, కబాబ్, చికెన్ అవన్నీ వేసి రోల్ వేసి ఇస్తారు మనకి. ఇది వచ్చేసి స్క్విడ్ గేమ్స్ లో ఉండేటివి రాఫిల్స్. నేను ఇది ఒకసారి తిన్నా డౌన్ టౌన్ లో. ఏంటిది? పోర్కా? పోర్కే ఇంత పెద్దగా ఉంది పంది. వా, పోర్క్. అండ్ ఇదంతా పోర్క్ రెస్టారెంట్. చూడండి వర్షంలో వేడి వేడిగా వండుతున్నారు. అండ్ ఇదంతా రెస్టారెంట్. ఇక్కడ చాలా మంది తింటున్నారు. ఇవన్నీ ఫుడ్ ప్రైజెస్ 40,000, 30,000, 35,000, 15,000, 3,000 వరకు ఉన్నాయి.
పట్టుకుని వదులుతలేదు ఇక లోపలికి తిను అంటుంది. నాకు పంది పెడుతుంది, నేను తినా. అదంతా ఇక్కడ అన్ని ఇవే షాప్స్. వీళ్ళకి మంచి ఫుడ్ బిజినెస్. కొరియన్స్ కూడా భలే తింటారు వీళ్ళు. వద్దు అంటే వారు పట్టుకొని మరి రెస్టారెంట్లకి తీసుకెళ్ళారు. అయ్యో లోపలికి తీసుకెళ్తున్నారు. వద్దా ఫుడ్ పెడతా అంటున్నారు, కానీ మనం ఏమి కొరియన్ ఫుడ్ తినలేము. మొత్తం అవే ఉన్నాయి. అడుగుతావా సెట్టా? ఓ బట్టలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి బుగ్గలాట. అండ్ ఇవన్నీ బొమ్మలు. మాట ఉంది. ఈ మాటలో మనకి కొబ్బరి బొండ, చెరుకు రసము, పైనాపిల్ జ్యూస్, పైనాపిల్, ఆరెంజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ వాఫల్స్ ఉన్నాయి. ఇండియా. హలో, ఫస్ట్ టైం కొరియాలో ఇలాంటి రూట్లు చూడ్డాము. యాక్చువల్ గా ఇదంతా గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో అక్కడ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంతా స్టాల్స్ పెట్టుకున్నారు. సో స్టాల్స్ పెట్టుకున్నారు కాబట్టి వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఇక్కడ అంతా బుడద లెక్క ఫామ్ అయింది. ఫస్ట్ టైం ఈ బుడదలో చూడండి నా వైట్ షూ కాస్త ఎంత చెండాలంగా అయ్యాయి. ఇంటికెళ్ళా గుర్తుకోవడమే. చెప్పాక ఇవన్నీ ఫిష్ కేక్, ఇవి బాగుంటాయి. వాఫెల్. సో ఇక్కడ ఉంది కదా అంతా చికెన్ చప్పా ఉంటది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసా, చప్పా ఉన్నాయి. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళలే. అండ్ ఇది ఏంటి ఇంత పెద్ద ఉన్నాయి? ఐస్ క్రీమ్, పెద్ద ఐస్ క్రీమ్. ఓకే నైబర్ కంట్రీస్. మస్కే టర్కీ ఐస్ క్రీమ్. Yeah, she can speak English. Oh my god. బలవంతంగా ఇక్కడ పిల్లలకి పిలిపించి మరి మా తైబాకి ఇక్కడ ఐస్ క్రీమ్ చెప్పే. మన ఇండియాలో జాతకాలు చెప్తారు కదా, ఇక్కడ కూడా కొరియాలో కూడా వీళ్ళు ఆస్ట్రాలజీ చెప్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళా కనిపిస్తూ ఉంటారు. వా ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కపుల్స్ అంబ్రెలాస్ పెట్టుకొని భలే ఉన్నారబ్బా. మా ఆయన అక్కడ ఉన్నారు. ఈయన మా ఆయన. డక్ చూడండి భలే ఉన్నాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్ డక్. అండ్ ఇక్కడ అంతా వీళ్ళు భలే యూటిలైజ్ చేసుకున్నారు. ఒక లేక్ ని అందంగా పెట్టారు లాటర్న్స్ తో. వావ్, చాలా బాగా డెకరేషన్ చేశారు ఈ ఫెస్టివల్. అండ్ ఇక్కడ చూడండి అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఐ మీన్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ జనాలు. లైట్లు కూడా ఉన్నాయి బోట్ కి. హాయ్, బాగున్నాయి కదా ఇవి. అది కదులుతుంది, పోతుంది అది వాటర్ లా. ఇక్కడ చూడండి లాటన్స్ వదిలిపెట్టారు. ఇంకా గుర్రం భలే ఉంది కదా. యాక్చువల్ చూడండి అక్కడ వాల్ ఆఫ్ చైనా లెక్క మొత్తం పెద్ద వాల్ ఉంది. ఇక్కడ లైటింగ్స్ తో బాగుంది. గుర్రం చూడండి ఎంత అందంగా ఉంది ఇది. వావ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద భలే ఉన్నాయి. గంట ఇది చాలా బుద్ధా టెంపుల్స్ లో మనం చూస్తూనే ఉంటాము. ఈ గంట ఇది వచ్చేసి కొరియన్ ఫ్లాగ్. అండ్ రంగులు రంగులుగా పెట్టారు. వర్షం పడుతుంది కదా, ఈ ఎలిఫెంట్ తడిసిపోతే మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పి మొత్తం దీనికి కూడా కవర్ వేసారు రెయిన్ కోట్ లేక. నేను వేసుకున్న రెయిన్ కోట్, ఎలిఫెంట్ కూడా వేసుకుంది రెయిన్ కోట్, ఇది కూడా వేసుకుంది రెయిన్ కోట్. సో అన్నిటికీ అయితే ఇవి కవర్స్ వేసారు. ఎందుకు కవర్స్ వేసారంటే కొంచెం ఇవి చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి, ప్లస్ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి వేశారు. అండ్ డ్రాగన్, ఎప్పుడు ఈ డ్రాగన్ మూతులకించి మంటలు వస్తాయి.
కానీ ఇప్పుడు వర్షం పడడం వల్ల దీనికి మొత్తం కవర్ చేసేసారు, ఇంకా మంటలు రావట్లే. డ్రాగన్. సో ఈ డ్రాగన్ మీద చూడండి బుద్ధుడు ఉన్నాడు. ఇక్కడ డ్రోన్ షో అండ్ ఫైర్ వర్క్ ఫెస్టివల్ కూడా జరిగింది. చూడండి, మీరు మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇక్కడ చూడండి డ్రీమ్ క్యాచర్. మీకు తెలుసా, మన ఇండియాలో కూడా చాలా ఒకప్పుడు బాగా ట్రెండ్ అయినాయి. ఇక్కడ బుడ్డి డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టాల్ కూడా ఉంది. అండ్ చూడండి పిల్లలు ఆడుకునేది, ఇక్కడ ఆడుకుంటారు. ఇక్కడ చాలా కిచెన్స్ చాలా ఉన్నాయి. వావ్, ఈ షాప్ కూడా చాలా బాగుంది. ఈ లాంటర్న్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ. 3,000. ఓకే, ఇవి తీసుకొని అక్కడ వాటర్ లో వదిలేస్తారు. ఇక్కడ చూడండి పిచ్చి మిఠాయి ఉంది. పిచ్చి మిఠాయి కాలిపోతుంది. అండ్ ఇవన్నీ పొటాటో చిప్స్, ఇవన్నీ హాట్ డాగ్, చికెన్, చీజ్ స్టిక్స్ ఏవో ట్రై చేస్తున్నాము. ఒకటి 5,000 అంట, 300 రూపాయలు. అండ్ ఇక్కడ రైస్ కేక్, సిక్కే అన్ని ఉన్నాయి. ఇంత చిన్నది 300, పెద్ద ప్యాకెట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ సెక్యూరిటీ అతను. మనం దూకుతామని చెప్పి ఇక్కడ కొంచెం ప్రొటెక్ట్ చేస్తున్నారు. దూకుతారని చెప్పి దూకనియకుండా ఇక్కడ నించున్నాడు. పాపం చలి పెడుతుంది. ఎవరు కొట్టనికోతున్నట్టు ఉన్నారు. అందుకైతే మీకు డే టైం చూపించాడు కదా, ఇప్పుడైతే ఈవినింగ్ టైం, నైట్ టైం చూపిస్తున్నాను. ఈ బ్రిడ్జ్ ఎంత అందంగా ఉంది కదా. నామ్యాంగ్ యాంగ్డాంగ్ ఫెస్టివల్. సో ఇక్కడ పెట్టారనమాట. లాస్ట్ టైం ఏమో ఎప్పుడు అక్కడ పెడతారు, కానీ ఈసారి ఏమో ఇక్కడ పెట్టారు. బాగుంది. ఇక్కడ కూడా బొమ్మలు పెట్టారు చూడండి. ఇక్కడ సైనికులు, వీళ్ళందరూ కొరియన్ సోల్జర్స్. సో ఎక్కడ చూసినా ఈ ల్యాంటర్న్స్ అయితే పెట్టారు. ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు ఇవన్నీ బొమ్మలకి. అండ్ లైటింగ్స్ బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. బాయ్ బాయ్. ఇక్కడ చూడండి నైట్ టైం కోట ఎంత అందంగా ఉందో. పిల్లి అక్కడ పెద్దది ఉంది. అండ్ దీని పక్కన చూడండి రింగ్ పట్టుకున్నట్టు డైమండ్ లవ్, క్యూట్ గా ఉంది ఇది. చూడండి ఈ చెట్టు కూడా మొత్తం లాంటర్న్స్ పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి కొరియన్ ట్రెడిషనల్ బొమ్మలు. వీళ్ళు తాళాట ఆడుకుంటున్నారు. వావ్, లొకేషన్ చూడండి మొత్తం లైటింగ్స్ తో భలే ఉంది. మీకు ఇంత ముందుకు మొత్తం వర్షంలో చూపించాను కదా, ఇప్పుడు చూడండి వర్షం ఆగిపోయింది. అండ్ ఇక్కడ అన్ని లాంటర్న్స్ అన్ని వెలిగించారు. ఎంత బాగుంది.
ఇప్పుడైతే డే టైం చూపించాను విత్ లైట్స్, నైట్ టైం చూపిస్తున్నా మీకు. లాస్ట్ కి చెట్లను కూడా వదలలేదు, చెట్ల మీద కూడా పెట్టారు ఈ లైటింగ్స్. చాలా కలర్ఫుల్ గా ఉంది చూడండి. ఇది స్క్విడ్ గేమ్ ఇప్పుడు లైటింగ్స్ తో. వా, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ మీకు ఏమైనా తెలుసా? స్క్విడ్ గేమ్ క్యారెక్టర్స్. BTS ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా నా దాంట్లో? చూడండి ఇప్పుడు మీకు లైటింగ్స్ తో భలే ఉన్నారు ఇవి BTS బొమ్మలు. కే కల్చర్. జిమిన్ జంకుక్ ఉంది. ఈ డ్రమ్ గట్టి కొడితే లైట్స్ వస్తున్నాయి. కొట్టుకోండి. లైటింగ్స్ చూడండి ఇంకా వెళ్తున్నాయి. ఈ డ్రమ్ ని కొడుతుంటే లైటింగ్స్ అన్ని ఇలా వస్తున్నాయి. ఇదేదో మ్యాజిక్ లెక్క. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఈ చెట్ల మీద ఈ లాంటర్న్స్. అంత పైకి ఎలా ఎక్కి పెట్టారా అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ డౌట్ మీకు కూడా వచ్చే ఉంటది. చెట్ల మీద అయితే భలే ఉన్నాయి. అబ్బా, కిందికుంటే తీసుకెళ్దాం అనుకున్నా, బట్ కిందికి లేవు, పైన ఉన్నాయి. ఉన్నంత వరకు అయితే ఎంజాయ్ చేసాము, బాగుంది. అండ్ వాకింగ్ చేయాలి. పార్కింగ్ ఒక దగ్గర, మేము నడిచింది ఇంకో దగ్గర. ఎక్కడికి వెళ్ళగాని కొరియా వస్తే ఈ నడక మాత్రం సరిపోదు. ఈ వర్షం మాత్రం మమ్మల్ని వదలట్లేదు, పడుతూనే ఉంది. ప్లాన్ అంతా కొంచెం డిజాస్టర్ అయ్యింది, బట్ స్టిల్ అయితే వర్షంలో అయితే ఎంజాయ్ చేసాం. బట్ మాతో పాటు ఒక చిన్న పాప ఉంది, తనకి బాగా చలి పెడుతుంది. ఇంకా వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఇలా అవుతుందని చెప్పి నేను అసలు అనుకోలేదు. అంత చల్లగా ఉంది ఇక్కడ చూడండి, అసలు వర్షం పడుతూనే ఉంది, అసలు ఆగట్లేదు. వెనకైతే భలే ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకోసారి వేరే ఫెస్టివల్ తో మీ ముందుకు వస్తాను.